అటువంటి గురువు ఎవరున్నాడో ఆయన కూడా తండ్రియే. తండ్రి స్థాయి గురువుది. పరమ గురువు అంటే ఆయన, బోధక గురువు అంటే మంత్రోపదేశం చేసినవారు, సూచక గురువు అంటే చిన్నతనంలో విద్య నేర్పినవారు, వాచక గురువు. సూచక గురువు అంటే ఒక ఆశ్రమానికి వెడితే ఈ ఆశ్రమంలో నియమాలు ఇలా ఉంటాయండి, మీరు ఇలా ఇలా ఉండవలసి ఉంటుంది అని నియమం చెప్తారు. ఆశ్రమంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఉండకూడదు. ఆశ్రమ నియమావళి కనుక్కోవాలి. కనుక్కుని దాని ప్రకారం మీరు అక్కడ ప్రవర్తించవలసి ఉంటుంది. ఇది చెప్పేవారిని సూచక గురువు అంటారు. కాబట్టి ఈ గురువులలో మళ్ళీ పరమ గురువు వచ్చినప్పుడు బోధక గురువు కూడా నమస్కారం చేస్తారు. బోధక గురువు, సూచక గురువు, వాచక గురువుల్లో విద్య నేర్పినవాడు, మంత్రోపదేశం చేసినవాడు కూడా తండ్రి స్థాయిని పొందుతారు. అందుకే మంత్రోపదేశం చేసినటువంటి గురువు గారు శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఉపదేశం పొందిన వారిది కొడుకు స్థానమే. వారు వెళ్ళి గయలో శ్రాద్ధం పెట్టడానికి అధికారం ఉంటుంది. కొడుకు ఎలా చేస్తాడో శిష్యులు అలా చేస్తారు గురువుగారికి. కాబట్టి అందుకే శిష్యులు మాత్రమే గురువుగారికి గండపెండేరం వేస్తారు, ఇంకొకళ్ళు వేయకూడదు. ఎందుకు వెయ్యకూడదు అంటే, గండపెండేరం దేనికి వేస్తారండి? ఎడం పాదానికి వేస్తారు. ఎందుకు వేస్తారో తెలుసా? ఈ పాదం ఎంతకాలం తిరుగుతుందో ఈ భూమి మీద, ఆ పాదం ఆయన ఆయుర్దాయానికి సూచన. ఎడం వైపు గుండెకాయ ఉంటుంది. ఆయన గుండె ఎంతకాలం కొట్టుకుంటుందో, ఆ గుండె కొట్టుకోవడానికి ఆయన ఊపిరి ఎంతకాలం తీస్తారో అంతకాలం ఆయన మాట్లాడతారు. ఆయన ఎంతకాలం మాట్లాడతారో అంతకాలం ఆయన మా అభ్యున్నతికి సంబంధించిన భగవత్ సంబంధాన్నే చెప్తూ ఉంటారు. ఆ గుండె ఆగిపోతే, ఆ ఊపిరి ఆగిపోతే ఆయనకు వచ్చిన అభ్యంతరం లేదు, ఆయన ఈశ్వరుల్లో కలిసిపోతాడు. కానీ మాకు దిక్కు ఉండదు, మాకు మంచి మాట చెప్పేవాడు ఉండడు. కాబట్టి గురువుగారికి గండకాలం ప్రవేశిస్తోందేమో అని అనుమానం వస్తే సాధారణంగా షష్ఠిపూర్తిలో వేస్తారు. అదే కారణం. గురువుగారు ఇంకా బతికుండాలి అని శిష్యులు కోరుకుంటే, ఎందుకంటే గురువు శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయనకేం ఖేదం ఉండదు, శరీరం నేను కాదని తెలుసుకుని ఉంటాడు గురువు. గురువుగారు ఉండాలని శిష్యులు కోరుకోవాలి. కాబట్టి గురువుగారి పాదానికి గండపెండేరం వేస్తారు. ఇస్తే ఆయన 10 కాలాలు బ్రతికుండి ఆ పాదాలు మాకు కనపడాలి, మేము నమస్కారం చేసుకుని ఆ పాదములు మా అహంకారాన్ని తొక్కి మంచి మాటలు చెప్పి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటారు. కాబట్టి గురువు తండ్రితో సమానం. అసలు నిజంగా మీరు ఎప్పుడైనా గురు వైభవము అని వింటే సరే, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి జ్యేష్ఠో భ్రాత పితా చైవా యశ్చ విద్యాం ప్రయచ్చతి త్రయస్తే పితరో జ్ఞేయ ధర్మ్యే పదిహి వర్తినః. ధర్మం తెలుసున్నవాడైతే వీళ్ళందరిది ఒక్క స్థాయి. తండ్రి గారు, తండ్రి గారి తర్వాత పెద్దన్నగారు. తండ్రి గారు ఉన్నా కూడా పెద్దన్నగారు అంత గౌరవం పొందుతాడు. తండ్రి గారి శరీరం వదిలేస్తే పెద్దన్నగారిదే. అందుకే మీరు చూడండి, ఇప్పటికీ మనం సనాతన ధర్మంలో తల్లి తండ్రి ఉన్నా కూడా అన్నగారు కానీ బ్రతికి ఉంటే అన్నగారి పేరు మీదే శుభలేఖ వేస్తాం. తండ్రి గారు నిధనం అయిపోయారు అనుకోండి, అన్నగారు ఉన్న తన పేరు మీద శుభలేఖ వేసుకోరు తమ్ముళ్ళు. ఆయన పేరు మీద శుభలేఖ వేసి ఆయన ఆహ్వానిస్తారు ఇంటి పెద్దరికం. ఆయన నా తమ్ముని కుమారుడైనా, లేకపోతే నా తమ్ముని కుమార్తె, అసలు అలా కూడా అక్కర్లేదు, నా కుమార్తె అనడానికి ఆయనకి అధికారం ఉంటుంది, నా కుమారుడు అనడానికి అధికారం ఉంటుంది. కాకపోతే అదేమిటి, గురువుగారికి 2 కూతుళ్ళు ఉన్నారా 3 కూతుళ్ళు ఉన్నారా అనుకోకుండా నా సోదరుడు ఫలానా వాడి కుమార్తె అని బ్రాకెట్లో వేస్తాడు తప్ప నా కుమార్తె అంటాడు అన్నగారు. అన్నగారు అంటే ఏంటండి, మా అమ్మాయి అండు తమ్ముడు కూతుర్ని. కాబట్టి పెద్దన్నగారు ముందు పుట్టినవాడు. పెద్దన్నగారు అంటే పైవాడే అని కాదు నా ఉద్దేశం, ప్రత్యేకించి పెద్దవాడు. పెద్దవాడు, తండ్రి, విద్య నేర్పినటువంటి గురువు. ఈ ముగ్గురు తండ్రితో సమానమైన స్థాయిలోనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు నువ్వు సుగ్రీవుడికి ఎవరు? తండ్రి. తండ్రి కొడుకుని ఎలా చూడాలి, ఎంత ప్రేమగా చూడాలి? కొడుకు భార్య నీకేమవుతుంది? కోడలవుతుంది. నువ్వేం చేసావు? నువ్వు ధర్మం గురించి నన్ను అడుగుతున్నావు. ఇంకింతకన్నా వాలి నోరు ముయ్యడానికి ఏం కావాలండి జవాబు? ఆయన అన్నారు, యవీయాన్ ఆత్మన పుత్ర శిష్యశ్చాపి గుణోదిత పుత్రవత్తే త్రయశ్చింత్య ధర్మశ్చేదత్ర కారణం. ధర్మము కారణముగా ధార్మికమైన దృష్టితో చూసినప్పుడు తమ్ముడు, అన్నగారి వైపు నుంచి మాట్లాడినప్పుడు ఒక అన్నగారికి తన తమ్ముడు, తన కడుపున పుట్టిన కొడుకు, తనని అనువర్తించేటటువంటి శిష్యుడు, ఈ ముగ్గురి యందు భేదం ఉండదు. ముగ్గురిని ఒక్కలాగే చూస్తాడు.
తన కొడుకెంతో తన శిష్యుడంతే, తన శిష్యుడెంతో తన తమ్ముడంతే. తమ్ముడు, శిష్యుడు, కొడుకు ముగ్గురు సమానం. ముగ్గురిని సమానంగా అన్నగారు చూడాలి. తండ్రి లేనప్పుడు పెద్దన్నగారిని తండ్రిలా తమ్ముడు చూడాలి. సుగ్రీవుడు చూశాడా లేదా? చూశాడు. నువ్వు దుందుభిని చంపడానికి వెడితే చచ్చిపోయావు అనుకున్నాడు, అందుకని ఉదకక్రియ చేశాడు. ఉదకక్రియ చేశాడు అంటే నమ్మాడు చచ్చిపోయావని. చెప్పలేదు మంత్రులతో, చచ్చిపోయావని కూడా చెప్పలేదు. బాధ తన కడుపులో పెట్టుకున్నాడు. వాళ్ళు గుచ్చి ప్రశ్న వేసి రాజ్యం ఇచ్చారు. తన భార్య రుమతో నువ్వు చచ్చిపోయావు అనుకుంది కాబట్టి చనిపోయాడు అనుకుంటే అన్న భార్య తమ్ముడిని స్వీకరించవచ్చు. సంధ్యావందనం చేసే మానవ జాతిలో నీ భార్య తార నీతో కూడింది కాబట్టి సుగ్రీవుని యందు దోషం లేదు. నీ భార్య అతనితో కూడిన ఆయన భార్య రుమతో ఆయన రాజ్యాన్ని స్వీకరించి పాలన చేశాడు. నువ్వు బతికున్నాను అని తిరిగి వచ్చావు. అన్నయ్య పట్టాభిషేకం అయిపోయిందని ఖైదు చేశాడా? కిరీటం పాదాలకి తగిలేటట్టు వంగి నమస్కరించి, అన్నయ్య రాజ్యం తీసేసుకో, నేను యువరాజుని, నన్ను మన్నించు, నాకు తెలియదు అన్నయ్య నువ్వు బ్రతికున్నట్టు అని చెప్పాడు. తండ్రిగా ఉండవలసిన నువ్వు జరిగిన పరిస్థితిని తెలుసుకుని నువ్వు పట్టాభిషేకం చేసుకుని నువ్వు తారతో, ఎందుకంటే నువ్వు బ్రతికొచ్చావు అని తెలుసున్న తర్వాత తార మళ్ళీ నీ పక్కకు వచ్చేయచ్చు. మీ జాతిలో అది దోషం కాదు. తార నీ పక్కకి వెళ్ళిపోయి రుమ సుగ్రీవుడి పక్కకి వెళ్ళిపోతే ధర్మం నిలబడి ఉండేది. సుగ్రీవుడి వైపు నుంచి దోషం లేదు. సుగ్రీవుడు నిన్ను ప్రార్థన చేశాడు, నువ్వేం చేశావు? తదేతత్కారణం పశ్య యదర్థం తం మయా హతః భ్రాతుర్వర్తసి భార్యాయాం త్యక్త్వా ధర్మం సనాతనం అస్యత్వం ధరమాణస్య సుగ్రీవస్య మహాత్మనః రుమాయాం వర్తసే కామాత్ స్నుషాయాం పాపకర్మకృత్. నీవు సుగ్రీవుణ్ణి రాజ్యంలోంచి వెళ్ళగొట్టడం మొదటి తప్పు. అతను రాజ్యం ఇచ్చేస్తాను యవ్వరాజ్యం ఇమ్మన్నాడు. నువ్వు యవ్వరాజ్యం ఇవ్వకపోగా కన్న కొడుకుని పంపినట్టు కన్న కొడుకుని ఇంట్లోంచి తప్పు లేకపోయినా పంపించడం ఎంత తప్పు. అలా పంపించావు. పంపించి ఊరుకున్నావా? చంపేస్తానని వెంట పడితే భూమండలం అంతా తిరిగాడు. ఋష్యమూక పర్వతం మీద బతుకుతున్నాడు. బతికున్నాడు తమ్ముడని తెలిసి, తమ్ముడు మరణిస్తే ఆమె కోరుకుంటే రుమని నువ్వు స్వీకరించవచ్చు. తమ్ముడు బతికున్నాడు, నాకు భయపడి ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడని తెలిసి బలవంతంగా రుమని కామంతో నువ్వు అనుభవిస్తున్నావు ప్రతిరోజు. స్నుష అంటే ఇప్పుడు ఆమె నీకు కోడలు. తన కోడలిని ఆ దృష్టితో కూడా చూడకూడదు మామగారు. ఎందుకంటే తన కూతురు ఎంతో కోడలు అంతకన్నా ఎక్కువ స్థానం తెలుసా అండి శాస్త్రంలో. అందుకే రాముడైతే శాస్త్రం అలా ఉంటుంది. నీకు మామగారు చచ్చిపోయాడు అన్నాడు తప్ప నాకు తండ్రి గారు చచ్చిపోయాడు అని అనలేదు. పితా మృతస్తే శ్వశుర పితాహీనోసి లక్ష్మణ అన్నాడు ఆయన అయోధ్యకాండలో. మీకు నేను వివరించాను కూడా. మామగారి లాంటి వ్యక్తి ఆడదాని జీవితంలో ఇంకా ఎవ్వరూ ఉండరు. ధర్మం తెలుసున్నవాడైతే ఆడపిల్ల తండ్రి ఎప్పుడూ ఒక మాట చెప్పాలి. అందరూ తనకి నమస్కరించినా పెళ్ళైపోయాక తన కూతురు మాత్రం మామగారు ఎదురుగుండా ఉండగా తనకి నమస్కారం చేయకూడదు. ముందు మామగారికే ముందు నమస్కారం నేర్పుకోవాలి. అమ్మా నీ మొదటి నమస్కారం నీ మామగారికే. మామగారి లాంటి బంధువు ఉండడు 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 అని చెప్తోంది శాస్త్రం. అంత ప్రేమగా ఉంటాడు మామగారు. ఇది చెప్పేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా కోడలు ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంటుంది. కాబట్టి అలాగని నువ్వు ఇప్పుడేం దాని గురించి ప్రత్యేక ప్రయత్నం అక్కర్లేదు. ఆ రోజు వచ్చినప్పుడు నేను చూస్తాను. కాబట్టి యవీయాం ఆత్మన పుత్ర, నీవు స్నుష కోడలి వంటి నీ మరదలితో నువ్వు సంగమించావు, బలవంతంగా అనుభవించావు. తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి. ఇప్పుడు చెప్పు, ఎవరిది ధర్మం? నువ్వు ధర్మాత్ముడివా? నీకు పాపం లేదా? ఇప్పుడు ఇక్ష్వాకు వంశీకులదైన ఈ రాజ్యంలో ధర్మం తప్పి ఇలా తిరుగుతున్న వాణ్ణి దండించే అధికారం నాకుందా లేదా? రాజు దండన విధించాలి. ధర్మం తప్పిపోయినవాడు పరిపాలన చేస్తే ఇదే రేపు అందరూ ధర్మంగా స్వీకరిస్తారు. కాబట్టి నువ్వు దండార్హుడవు. తత్ వ్యతీతస్య తే ధర్మాత్ కామవృత్తస్య వానరా భ్రాతృభార్యాభిమర్శ్యేస్మిన్ దండోయం ప్రతిపాదితః. తమ్ముడి భార్యని అనుభవించినటువంటి నిన్ను వధించడం మినహా ఇంకొక శిక్ష శాస్త్రంలో లేదు. పోన్లే ఏదో చేసి విడిచిపెడదాం, ఓ అంగవైకల్యం చేద్దాం, ఓ కాలు తీసేద్దాం, ఓ చేయి తీసేద్దాం అంటే కుదరదు. శాస్త్రంలో
ఇటువంటి తప్పు చేసిన వాడు ఇక శరీరంతో ఉండకూడదు. కాబట్టి అతన్ని మృత్యు మార్గమునకు పంపించవలసి ఉంటుంది, మృత్యువునకు ఎరగా పంపించవలసి ఉంటుంది. కాబట్టి నేను నిన్ను చంపేశాను బాణం వేసి.